ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని. మొత్తంలో తెలంగాణ రుణమాఫీ పైనే ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ. అయితే ఒకవైపు ఎలక్షన్ కోడ్ కొనసాగుతున్న దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. రుణమాఫీ ఎప్పట్లో చేయబోతున్నారు, ఎన్ని లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని తెలియజేశారు. దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇక ఎలక్షన్ కోడ్ పడడం వల్ల తదితర కారణాల వల్ల మొత్తానికి రుణమాఫీ చేయలేకపోయాం. ఆ తేదీని కూడా ఖరారు చేశారు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొత్తానికి ఆగస్టు 15 అర్హులందరికీ అక్షరాల 2 లక్షల రూపాయలు ఒకే విడతలో మాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారు, చాలా బహిరంగ సభలో ఇదే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటివరకు మాత్రం జరిగిందేమి లేదు. బట్ అసలు నిజంగా ఈ రుణమాఫీ ఒకే దఫాలో సాధ్యమా, లేదా ఆగస్టు 15 అయ్యే పనేనా, ఇంకా ఏదన్నా ఆలస్యం అవుతుందా? దీనికి సంబంధించి చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఈ ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాతే కంప్లీట్గా రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి చాలా గట్టిగా తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఈ హామీ ఇస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం, మరి నిజంగా మాఫీ అవుతుందా కాదా, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మీకు ఏ జిల్లా నుంచి ఎక్కడెక్కడ వ్యతిరేకత వస్తుంది, అండ్ ప్రభుత్వం ఎక్కడెక్కడ నిర్లక్ష్యం చేసింది, అసలు ఎందుకు రావట్లేదు ఇప్పుడు అని ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఎటువంటి తరుణంలో మొత్తానికి రైతు రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ ఇస్తున్నారు. మరి ఇది సాధ్యమా కాదా వేచి చూడాలి. మరి ఇది ఇవాల్టి రుణమాఫీకి సంబంధించి అప్డేట్. మాత్రం కాస్త లేట్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం 100% కనబడతా ఉంది మనకు. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.